రాహుల్ గాంధీది ఏ కులం ఏ మతం? జనపద్ నుంచే చర్చ మొదలు పెడదాం. బీసీ రిజర్వేషన్ ఇష్యూ దారి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రధాని కులంపై చర్చ కోరుతారా? రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు? ఆయన మతం ఏంటి? ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. రాహుల్ కులం మతం ఆయనకు కూడా తెలియదా అని ప్రశ్నించారు. రాహుల్ తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ అని పేర్కొన్నారు. హిందూ సాంప్రదాయంలో కులం అనేది తండ్రి ద్వారా వస్తుందని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్ ఇష్యూను దారి మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కార్ మరో రకంగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ ప్రధాని కులంపై చర్చ కోరుతున్నారని తెలిపారు. ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో చర్చ చేయాలనుకుంటే ఢిల్లీలోని జనపంత్ నుంచే ఆ ప్రక్రియను ప్రారంభించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎవరు ఎంత ప్రయత్నించినా ప్రజల దృష్టి మళ్లించలేరని పేర్కొన్నారు. ఇదే వీళ్ళ పంచాయతీ చూడు. ఇది కడుపుకొచ్చేదా కాలుకొచ్చేదా ఈ పంచాయతీ? గివేనా వీళ్ళు మాట్లాడేది? ఇప్పుడు ఈయన తాత ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ జహంగీర్ గాంధీ. నెహ్రూ గారు ముస్లింకి నా బిడ్డని ఇవ్వనన్నప్పుడు గాంధీ గారు ఈయనను దత్తత తీసుకున్నారు. గాంధీ గారు దత్తత తీసుకున్నారంటే ఏంటిది? గాంధీ గారు కొమటి కులస్తుడు. మరి దత్తత తీసుకున్నప్పుడు దత్తత తీసుకున్న ఇంటి పేరు వస్తుందా, లేకపోతే మళ్ళా ముస్లింగానే ఉంటాడా? ఒక హిందువు ముస్లింగా మారచ్చు, ఒక ముస్లిము హిందువుగా మారచ్చు, ఒక క్రిస్టియను హిందువుగా మారచ్చు, ఒక హిందువు క్రిస్టియన్గా మారచ్చు. ఇది మనకు చట్టం, మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. వ్యక్తిగతంగా మనం ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు, కానీ మన కులం మారదు. కాబట్టి ఇప్పుడు గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఎవరైతే ఉన్నారో వారు ఈ ఫిరోజ్ ఖాన్ని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్నాక ఇందిరాగాంధీని ఇచ్చి పెళ్లి చేసిండు. మరి అప్పుడు ఆయన ఏమవుతాడు? కొమటి కులస్తుడే అవుతాడు. రాహుల్ గాంధీ కొమటి కులస్తుడే అవుతాడు. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అగ్రవర్ణమే, మోడీ అగ్రవర్ణమే. వాళ్ళు మంచిగా ఇద్దరు మంచిగానే ఉన్నారు. మీ ఇద్దరు శూద్రులు ఎందుకు కొట్టుకుంటాను? రేవంత్ రెడ్డి శూద్రుడే, బండి సంజయ్ శూద్రుడే. ఆయన రెడ్డి, ఈయన సెమీరెడ్డి. వాళ్ళు పటేలే, వీళ్ళు పటేలే. చూడుర్రి, ఇద్దరు పటేలు కలిసి బీసీలను ఎంత ఆగం చేయాలని చూస్తాను. చూడుర్రి, బీసీ జాబితాలో చేరి ప్రధానమంత్రి అయ్యిండు. ఈయన బీసీ జాబితాలోనే ఉన్నాడు. నిజంగా నేను మాట అంటున్నా, బీసీలకు నిజంగా న్యాయం జరగాలంటే తెలంగాణలో ఈ పటేళ్ళని తీసుకుపోయి రెడ్డిల కింద వేయాలి, ఓసీల్లో వేయాలి. అప్పుడు ముదిరాజులుగా ఉన్న బీసీల్లో ఉన్న ముదిరాజులు, గౌడ్లు, యాదవులు, ఇక మిగతా చిన్న కులాలు అప్పుడు కరెక్ట్ వాట వాళ్ళకు వస్తుంది. వీళ్ళని తీసుకుపోయి, ఈ పటేళ్ళని తీసుకుపోయి ఓసీల్లో కలపాలి, దరిద్రం పోతుంది. ఇక ఈయన పటేలే, ఈయన బండి సంజయ్ పటేలు, ఆయన రేవంత్ రెడ్డి పటేలు. ఈ ఇద్దరు పటేలు కలిసి ఇప్పుడు లేని కొత్త పంచాయతీ పెట్టి ఈ పంచాయతీ చుట్టూ మన ఎస్సీ బీసీ ఎస్టీలను మాట్లాడుకునేటట్టు చేసి దీని పెద్ద చర్చకు చేసి ఈ ఎస్సీ బీసీ ఎస్టీలు అందరు కొట్టుకుంటా అంటే ఈయన చోద్యం చూస్తాడు, అటు రేవంత్ రెడ్డి చోద్యం చూస్తాడు. మోడీది ఏ కులం అయితే మాకెందుకు, రాహుల్ గాంధీది ఏ కులం అయితే మాకెందుకు? మాకు వచ్చేదేమున్నది, పోయేదేమున్నది? వాళ్ళ కులం పేరు తెలిస్తే, వాళ్ళ మతం పేరు తెలిస్తే, వాళ్ళు ఏ దేవుని మొక్కితే మాకేంది, వాళ్ళు ఏ కులంలో ఉంటే మాకేంది? మా వాటా దోసుకోకుండా ఉంటే చాలు, మా సంపద దోసుకోకుండా ఉంటే చాలు. ఇది కదా కావాల్సింది. తెలుసుకో, ఫిరోజ్ ఖాన్ ఎవరు దత్తత తీసుకున్నారో తెలుసుకో. ఫిరోజ్ జహంగీర్ గాంధీ అంటున్నావు కదా, గాంధీ అని ఎందుకు పెట్టినావు? ఆయన దత్తత తీసుకున్నాడు కాబట్టి గాంధీ అని అంటున్నాను. తెలుసుకో. మరి దత్తత తీసుకుంటే దత్తపుత్రుడు అవుతాడు. తండ్రికి ఉన్నదంతా సంక్రమిస్తుంది, తండ్రి ఇంటి పేరు సంక్రమిస్తుంది, తండ్రికి ఏ కులం అయితే ఉంటుందో దత్తత తీసుకున్నాడో అవన్నీ ఈయనకు వస్తాయి. ఎందుకు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి నవ్వుల పాలవుతుంటారు? మీరు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా తెలియదు, కానీ
ఓ చర్చ పెట్టాలనుకుంటారు, చర్చ పెట్టాలనుకొని ఆగమవుతూ ఉంటారు. ఇక మొత్తం ఇదే వార్త. ప్రధాని మోడీ బీసీ కాదు. అవును బీసీ కాదు, మొదటి నుండి అదే అంటున్నాం. బీసీ అయితే బీసీలను నష్టపరిచే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చేటోడు కాదు. బీసీలను నాశనం చేసే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేయకపోయేటోడు. బీసీ అయితే దేశ జనాభాలో సగం ఉన్న బీసీల మీద పెట్రోల్ ఛార్జీలు పెంచేటోడు కాదు. దేశంలో సగం జనాభా ఉన్న బీసీల మీద ఆ పన్నులని ఈ పన్నులని జిఎస్టీ అని ఇది అని అది అని వాళ్ళ మీద వేసి వాళ్ళ నడ్డి విరిచేటోడు కాదు. బీసీ అయితే ఈ మత కొట్లాట కట్టాడు. ఎందుకంటే బీసీలో ఉన్న వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు. నికార్సైన బీసీ అయితే అసలు ఈ దేశంలో నికార్సైన బీసీ అయితే ఈ ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నారు కదా బీజేపీకి అధ్యక్షుడు ఇంకో బీసీనే చేసేటోడు మోదీ గారు. ఈ బీసీ ఓన్లీ బీజేపీలో కీలుబొమ్మ మాత్రమే. మోడీ అనే ఒక ఫేక్ బీసీ బీజేపీలో కీలుబొమ్మ మాత్రమే. ఈయనను కీబెట్టి ఆడిచ్చేదంతా ఆర్ఎస్ఎస్ సంస్థ మాత్రమే. మోడీ కేవలం ఫేక్ బీసీ సర్టిఫికేట్ తోటి ప్రధానమంత్రిగా ఎదిగిండు. ఇగో ఇది చర్చగా పెట్టి మన పిల్లలందరినీ సెన్సిటివ్ చేసి మనం కొట్టుకొని సచ్చిటడి ఎత్తాను.